అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ పరిధిలోని బందవలస గ్రామ గిరిజనులు మౌలిక సదుపాయాల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక అత్యవసర పరిస్థితుల్లో డోలిమూతలే ఆశ్రయంగా మారుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో గెడ్డ దాటడం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వేంగడ పంచాయతీ అనంతగిరి మండలంలో బందవలస గ్రామం అనేది చెందిన గ్రామస్తులు ఈరోజు రోడ్డు కార్యక్రమము తండోపతండాలు తరలి వచ్చి ప్రజలే ఈ రోడ్డుని సౌకర్యం చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని గుణపాలు సుత్తేలు పారాలు ఏ ఆయుధంతోనూ పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించవలసిందిగా కోరుతున్నాం. మాకు వర్షం వస్తే ఈ డెలివరీ పేషెంట్లకు తీసుకెళ్లడం డోలి మూతలతో ఇంతలుండి అవతల గడిపే సమయం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క రహదారి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అంతా రెండు గ్రామాలంతా స్కూల్ బిల్డింగ్ సెక్షన్ అనే వల్ల గ్రామస్తులకి మాట్లాడి మేము కంపల్సరీగా ఆ రోడ్డు నిర్మాణం సఫలం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, మాకు ఒక స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఆ స్కూల్ బిల్డింగ్లో గవర్నమెంట్ని ఎన్నోసార్లు స్పందిస్తున్నాం. కాబట్టి ఏ గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి చేయని పరిస్థితి. దాంట్లోనే మేము గ్రామస్తులు కలిసి అందరూ ఐకమత్యంగా సుత్తలు పట్టుకొని గుణపాలు పట్టుకొని ఈ రకంగా రాత్రులు మోసి ఈ యొక్క బ్రిడ్జ్ కార్యక్రమాన్ని నిర్మించాలని మేము కోరుతా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కంపల్సరీ స్పందించి ఈ యొక్క రోడ్డు కార్యక్రమాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్నోసార్లు కూడా వచ్చారు. మాలమూరు ప్రాంతాన్ని కంపల్సరీ స్పందించవలసిందిగా కోరుతున్నాం. మాకు స్కూల్ బిల్డింగ్ కావాలని ఒక నినాదాలతో పట్టుదలతో మేము ఐకమత్యం గుండి ఈ యొక్క పనులు ప్రారంభించాం. కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు అందరూ కూడా స్పందించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.